మనమందరం రెండు చేతులు పైకెత్తి 9 నెలలు కాపాడిన దేవునికి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం చెల్లించిన నిమిత్తము కళ్ళు మూసుకొని ప్రభు తలంపు కలిగి ప్రభుని చూస్తూ ఆయనకు మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగాయుగములు త్రియేక దేవునికి మన నుండి కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన కృపా సమాధానములు మనకెల్లరకు కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. సరే, ఈ దినం నూతన నెలలో మొదటి విశ్రాంతి దినముగా బలను సమీపిస్తున్న మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట మీతో మరి ప్రత్యేక అంశంగా ఉంచాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 40వ కీర్తనల గ్రంథము 40వ కీర్తన మనము 8వ చరణాన్ని, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము. చాలు. అలాగే 143వ దావీదు కీర్తన 143వ దావీదు కీర్తన 10వ చరణాన్ని చదువుదాం. నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని లేఖనాలను మనం వివరించుకుందాం. అపోస్తలులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక మనము పరిశీలన చేసినప్పుడు అక్కడ 9వ వచనం, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు అంశం ఏంటంటే గాడ్స్ విల్ లేక దేవుని చిత్తం. గాడ్స్ విల్ లేక వాట్ ఈజ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం అంటే ఏమిటి అనే అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి చాలా మార్లు దేవుని చిత్తం ఏదో మనకు అర్థం కాదు. ఏది దేవుని చిత్తమో, ఏం చేస్తే దేవునికి ఇష్టమవుతుందో లేదో అని మనం చాలా మదన పడుతూ ఉంటాం. ప్రియులారా, ఏం చేస్తే ఎలా ఉంటే అది దేవుని చిత్తమో అని బైబిల్ చెప్తుంది అనే విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక 7 సంగతులు దైవ చిత్తం ఏదో తెలుసుకునే ప్రయత్నములో లేఖనాలని మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, మొదటి విషయం ఏంటో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. చూడండి ప్రియులారా, దేవుని చిత్తము ఏమిటి అనగా మొదట దైవ చిత్తానుసారముగా దుఃఖపడి మార్పు నొందుట. బైబిల్లో 2 దుఃఖాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన దుఃఖము, 2 ఆత్మ సంబంధమైన దుఃఖం. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగు చేస్తుందంట? అక్కడ చదువుదాం. 10వ వచనము,
దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. చూడండి, మారు మనసు అనేది దైవ చిత్తానుసారమైన జీవితం. మార్పు నొందుట. ఒక వ్యక్తి తన యొక్క అవిధేయతను బట్టి ప్రభు సన్నిధిలో తన తప్పిదములు ఒప్పుకొని తన మనసును మార్చుకుంటే అది దేవుని చిత్తం. ప్రియులారా, మారు మనసు పొందుట అనేది దేవుని చిత్తం అని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి ప్రియులారా, పూర్వకాలం అంతట దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడట. ఇప్పుడట అందరూ అంతటా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసే నిజ దేవుడని, ఆయన నా కొరకు మరణించాడని సిలువలో ఆయన సమీపించి ఆ సిలువను జ్ఞాపకం చేసుకొని ఆయన పాదముల ఎదుట వారు పాపములు ఒప్పుకొని వారు తమ యొక్క మనస్సును ఏం చేయాలట? మార్చుకోవాలి. అందుకనే ఈరోజు బోధకులందరూ క్రైస్తవ్యం మతం కాదు కానీ అది మార్గం అని చెప్తున్నాను. ఏంటి ఆ మార్గం? మనస్సు మార్చుకునే మార్గం. ప్రభునందు ప్రియమందు దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవ సంఘములో మనం అందరం మార్పు చెంది వచ్చాం. ఇంకా ఎవరైనా మార్పు చెందకపోతే ప్రకటన గ్రంథములో 3 అధ్యాయాల్లో 7 సంఘాలకు రాస్తున్నప్పుడు నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటూ ఉంటాడు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే 5వ వచనం చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి 7 సంఘాలలో కూడా అదే చెప్పాడు, మార్పు చెందు. అంటే ఇది సంఘం వెలుపల ఉన్నవారికి కాదు, సంఘము లోపల ఉన్నవారు ఒకవేళ ఏదైనా ఒక చేదైనా బలహీనత వారి మనసులోకి వచ్చినప్పుడు దానిని విడిచిపెట్టి మరలా మార్పు చెందుట. అది ఏంటంటే అది దేవుని చిత్తం. చెప్పాలి ఏంటమ్మా? దేవుని చిత్తం. ప్రియులారా, మారు మనసు పొందకపోతే ప్రమాదం ఉన్నది. ఏమన్నదమ్మా? లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. లూకాసు వార్త. అమ్మా, చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి ప్రియులారా, మారు మనసు పొందని వారందరట నశించిపోతారు, నాశనానికి వెళ్ళిపోతారు. అందుకనే మరి పాపం విషయమే దుఃఖపడి దైవ చిత్తానుసారంగా మారు మనసు పొందుట అది దేవునికి ఇష్టము. చూడండి, హెస్కేలు గ్రంథము ఒక మాట చదువుదాం. హెస్కేలు గ్రంథములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. హెస్కేలు గ్రంథములో 18వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, కాబట్టి ఏదైనా ఒక బలహీనత ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి మార్పు చెందితే అది దేవుడు సంతోషపడే కార్యం, అది దేవునికి ఇష్టమైంది. దానినే దైవ చిత్తము అంటారు. మార్పు చెందుట దేవుని చిత్తం. చెప్పాలి ఏంటమ్మా?
దేవుని చిత్తం. మత్తయి సువార్త, మరి సువార్తికులందరూ ప్రభువు కూడా ఏం బోధించాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2వ వచనం అమ్మ. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోధా అరణ్యములో చూడండి బాప్తిస్మిచ్చే యోహాను సువార్తలో ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే మారు మనసు పొందండి. మీరు దేవుని వైపు తిరగండి, లోకము సంబంధమైన వాటిని విడిచిపెట్టండి అని ఒక సందేశాన్ని ఆ కాలమందున యూదులకు ఆయన పిలిపించాడు. కాబట్టి దేవుని రాజ్యం మరింత సమీపంగా ఉంది, మనకి దగ్గరగా ఉంది, ప్రభు వచ్చే సమయమైంది. మార్పు నొందని వారు మార్పు చెందాలని బైబిల్ చెప్తుంది. అలా మారితే అది ఏంటంట? దేవుని చిత్తం, గాడ్స్ విల్. మొదటిది. రెండవది చూద్దాం. 1 తెస్సలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చదువమ్మా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని. 5వ వచనం వరకు చదువు. అన్యజనుల వలె కామాభిలాషియందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగిండుటే దేవుని చిత్తము. చూడండి ప్రభునందు ప్రియులరా, రెండవదిగా పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం. ఈరోజు యేసు రక్తములో కడగబడిన మనం, యేసు వాక్యము ద్వారా కడగబడిన మనం, యేసు ఆత్మ ద్వారా కడగబడిన మనం, యేసు నామములో కడగబడిన మనం ప్రభు రెండవ రాకడ వరకు ఎలా ఉండాలి? పరిశుద్ధముగా తమ ఘటములంటే, ఈ ఘటం అనే ఈ శరీరాన్ని, ఘటం అంటే ఏంటి? కొండ, పాత్ర. ఈ పాత్రను, ఈ దేహం అనే పాత్రను, ఈ శరీరాత్మ ప్రాణాలని ప్రభు రాకడ వరకు పరిశుద్ధముగా మనం ఉంచుకోవాలి. ప్రియులారా, దేవుని యొక్క ఆశది. ప్రభు రెండవ రాకడ పరిశుద్ధుల కొరకైనది. 1 తెస్సలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు ఈ మందిరంలోనికి పిలుచుకున్నాడు, ఆయన రక్షణలోనికనంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకు. ప్రియులారా, ఈ బల్లను సమీపిస్తున్న మనం పరిశుద్ధులుగా ఉండాలి. అపవిత్రంగా ఈ బల్లను మనం ఏం చేయకూడదు? సమీపించకూడదు. అందుకనే బైబిల్లో దేవుడు అంటాడు, లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. 11వ అధ్యాయము 44వ వచనం. లేవియా కాండం. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. చూడండి ప్రియులారా, మన దేవుడు ఎవరు? ఆయనలో పాపము లేదు. పాపము లేని రక్తాన్ని సిలువలో చిందించాడు. ఆ రక్తములో కడగబడిన మనం కూడా ఏమై ఉండాలట? పరిశుద్ధులమై ఉండాలి. మన దేవుని ఆరాధించే మనం, నిజ దేవుని కలిగి ఉన్న మన దేవునిలో ఏ విధమైన అపవిత్రత లేదు. కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే రాసుకోండి 19, అదే లేవియా కాండం 19వ అధ్యాయం 2వ వచనములో కూడా అదే మాట ఉంది. చదవద్దులేండి. నిర్గమాకాండం 19, 5, 6 వచనాల్లో అదే మాటలు వ్రాయబడ్డాయి. అలాగే పేతురు రాసిన పత్రికలో 2:9 అదే మాటలు వ్రాయబడ్డాయి. ఇప్పుడు యెషయా గ్రంథం 57:15 చదువుదాం. 57:15 యెషయా గ్రంథం. పరిశుద్ధ 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 ప్రభువా వరాదూత
15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. చూడండి, ఆయన ఎవరట? మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడట. ఆయన ఎవరమ్మా? పరిశుద్ధుడు. కాబట్టి ఈ నూతన నెలలోనికి వచ్చి ఈ యొక్క దిద్దుబాటు పండుగలకు వచ్చిన వారులారా, మనము దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధులముగా, ఆయన రక్తమునటి పరిశుద్ధులముగా, ఆయన వాక్యమునటి పరిశుద్ధులుగా మనం జీవించాలి. అందుకనే ఆయన పరిశుద్ధుడు, తన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అంటాడు. ఒకసారి చదువుదాం. సమస్త అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చూడండి అట, పరిశుద్ధతను కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, పని చేయాలి. మనం పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేరు. కాబట్టి దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా జీవించుటయే దైవ చిత్తము. మరి ఆ చిత్తం చేస్తున్నామా? మనం పరిశుద్ధులుగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇది రెండవది. ప్రియులారా గమనించండి, రోమాపత్రిక 15:5-6 వచనాలండి. మొదట, మీరేకభావం గలవారై ఏకాగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటట? అందరితో మనసు కలిగి ఉండుట దేవుని చిత్తం. ఏం కలిగి ఉండుట అంటే దాన్ని బైబిల్ చెప్తుంది ఏక మనస్సు కలిగి ఉండుట. ఏ మనసమ్మా? ప్రియులారా, ఏక మనసు అనే మాట ఐక్యతను సూచిస్తూ ఉంది. దేని సూచిస్తుంది? అదే 133 మొదటి వచనం చదవదు కానీ, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడండి ప్రియులారా, ఐక్యత ఐక్యత ఐక్యత. కాబట్టి ఏక మనసుతో మరి అపోస్తులందరూ కూడా వారు మేడగదులు పరిశుద్ధాత్మను పొందడానికి ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి అగ్నివలే దిగి వచ్చినట్లుగా మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం చదవద్దులేండి వ్రాసుకునే వారికి. కాబట్టి ఏక మనసు. అపోస్తుల కార్యములు చదువుదాం. ఇప్పుడు 4వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 32వ వచనం. దేవుని నమ్ముకున్న వారందరూ పూర్వకాలం ఆది సంఘకాలం ఎలాగున్నారో చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. చూడండి, దేవుని నమ్ముకున్న సంఘములో చేర్చబడిన వారందరూ అన్నట ఏక హృదయము ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి జీవించారు వాళ్ళు. ఈరోజు మీ భార్యాభర్తలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఏక మనసు కలిగి ఉంటున్నారా? విభేదిస్తున్నారా? ఒకరి పట్ల ఒకరు ఆలోచన చేయండి. విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయం ఏక మనసు ఏకాత్మ కలిగి ఉన్నారు. తండ్రితో కుమారుడని యేసు ఎలాగైతే ఏక మనసు ఏకాత్మ ఏక హృదయం కలిగి ఉన్నాడో అదే మనసు మనం కలిగి ఉండాలి. దీనికి ఏమని పేరంటే క్రీస్తు యేసు మనసు. ఏ మనసు అమ్మా? క్రీస్తు యేసు మనసు. మీరు రాసుకోండి, క్రీస్తు యేసు మనసు ఫిలిప్పీ 2:5 ఉంటుంది. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనసును మీరు, ప్రభు కూడా మరి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఒక చక్కటి ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21-23 వచనాలు చదువుదాం. ఇప్పుడు బైబిల్ చూద్దాం అమ్మా. తండ్రి నాయందు మీరును మీయందును నేనును ఉండులాగున వారును ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచునట్లు ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన. చూడండి, మొదట మనం దేవునిలో ప్రభువులో ఆయనతో మనము ఏకమైపోవాలి. ఆయనను మనలను ఏకం చేసే కార్యం ఏంటంటే ఈ బల్ల.
ఏంటమ్మా? ఈ రొట్టె ద్రాక్షారసం. ఆయన శరీరము ఆయన రక్తం తిని త్రాగిన వారు ఆయనలో మనలో ఆయన ఏకమైపోతున్నాం అంటున్నాడు. చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి బైబిల్లో. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొని రండి, ప్రభువే మన విందు. ప్రభు జతకి దేశందు పాప వ్యాధికి మందు సబాలన్నిటి అందు సంతృష్టి పెంపొందు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. యోహాను సువార్త 6వ అధ్యాయము 56. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచినము. చూడండి అమ్మా, ప్రభు అంటాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందు నిలిచుంటాడు, నేను వాని యందు అంటే ఏకమైపోతున్నాం. చూడండి ఏమైపోతున్నాం? పాలల్లో పంచదార కలిపండి. పాలల్లో పంచదార కలిపినప్పుడు పంచదార పాలల్లో ఏమైపోతుంది అమ్మ? చెప్పాలి. పదార్థము పాలు ప్రభు అనుకుందాం, పంచదార మీరు అనుకుందాం. ఈ పాలల్లో పంచదార మిక్స్ చేసినప్పుడు రెండు కలిసిపోతాయి. మళ్ళా వేరు చేయగలమా? కొంచెం ఎంత స్పూను పంచదార వేసిన తర్వాత మళ్ళా కరిగిపోయిందో మరలా వేరు చేయండి. ఎవరైనా చేయగలమా? చెయ్యలేం. అలాగే ప్రియులారా, పాలు పంచదార ఎలా కలిసిపోతుందో ప్రభువు మనము ఈ బల్ల ద్వారా ఆయన మనము ఆయనలో ఏకమైపోతున్నాం. ఈ మంచి అనుభవం ఇది. అందుకనే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ గొప్ప అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో మీరు చదవద్దులేండి, రాసుకోండి. అలాగే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో. ఇప్పుడు యేస్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 19వ వచనం యేస్కేలు గ్రంథం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గాయకొనున్నట్లు నేను వారి శరీరములో లో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిందును. చూడండి ప్రియులారా, ఆయన మనలో నుండి రాతి గుండె తీసేసి మాంసపు గుండెనిచ్చి మన హృదయాన్నట ఏక మనసుకు నింపి తన ఆత్మను మన హృదయంలో ఉంచుతాడట. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన మనలోనికి వచ్చేస్తాడు. ఏక మనసు. ఇలా చూడండి, 2 శరీరాలని కోట్ల రూపాయలు పెట్టి ఇద్దరు, ఒక కన్యకను ఒక పురుషుణ్ణి ప్రియుల వివాహం జరిగించవచ్చు. 2 శరీరాలని ఏక శరీరంగా చేయొచ్చు. 2 మనసులను ఏకం చేసే పని ఈ భూమి మీద ఎవరికి లేదు, అది దేవునికి ఒక్కడికే ఉంది. ప్రియుల ఆలోచన చేయండి. అందుకనే మనము ఏక హృదయము, ఏకాత్మ, ఏక మనసు, ఈ 3 క్రైస్తవ బిడ్డలుగా ఉండాలి. ఇది ఐక్యతను చూపిస్తూ ఉన్నాయి. దేని చూపిస్తున్నాయి? ఐక్యతను పాడు చేయడానికి అపవాది బయట పొంచి ఉన్నాడు. ప్రభువొచ్చు వరకు పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను మనం ఏం చేయాలట? కాపాడుకోవాలి. చూడండి బైబిల్ ఎలా చెప్తుంది. తెస్సలోనికు రాసిన పత్రిక ప్రియులరా 8వ అధ్యాయం అంటే అక్కడ పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. మీరు పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకోండి అనే మాట
వ్రాయబడుతూ ఉంటుంది. ఒక చక్కని మాట ప్రియులారా, ఒక చక్కని మాట. పరిశుద్ధాత్మ ఐక్యత. ఏ ఐక్యతమ్మా? పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. సరే, ఏది ఏమైనప్పటికీ ఏక మనసు కలిగి ఉండుట దేవుని చిత్తం. మరి మనం ప్రభుతో ఈ బల్లలో ఏక మనసు కలిగి పాలు పొందవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రభునందు ప్రియులారా, 4వదిగా మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 15వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా యుక్త ప్రవర్తన గలవారయండి, జ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము. మొదటి పేతురు 2:15. చూడండి, ప్రభునందు ప్రియమన్ దేవుని పిల్లారా, అజ్ఞానులేక నోరు మోయించుట దేవుని చిత్తం. ఎలా మోయించగలం? మంచి క్రియలను బట్టి. చూడండి, బైబిల్ ఎలా చెప్తూ ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు చూడండి ప్రియులారా, ఉత్తమమైన ప్రతి పని చేయట దేవుని చిత్తం. మనం కీడు చేసి మేలు అనుభవించతగదు, మేలు చేసి కీడు అనుభవించతగును. అది దేవుని చిత్తము. మంచి ప్రవర్తన కలిగి మూర్ఖులము నోరు. మనం నిందించే వారి ఎడల మంచి చేసి నిందపడినప్పుడు మనం మేలే జరుగుతుంది. చెడు చేసి నిందపడటం అది దైవ చిత్తం కాదు ప్రియులారా. చూడండి, సత్క్రియ చేస్తే మా నింద మన మీద వేసిన వారు ఏమవుతారట? సిగ్గు పడతారు. సత్క్రియలు కలిగి నోరు మోయించుట ప్రభునందు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మంచి క్రియలు చేయట, ఉత్తమమైనవి చేయట, మేలు చేసి కీడు అనుభవించట. చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు. చూడండి ప్రియులారా, మనమట సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించుకున్నాడట. ఎందుకు మనలను ఆయన పుట్టించాడంటే మంచి క్రియలు చేయడానికి. ప్రియులారా, ఇది దేవుని చిత్తము. అలాగే మరి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. పేతురు గారు రాసిన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను వినయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు. దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడుదురు. దేవుని చిత్తము అలాగున్నడలా. చూడండి ప్రియులారా, మనం అన్యాయంగా ఎవరైనా దూషించినప్పుడు, వారి పట్ల మనం మంచిగా ప్రవర్తించినప్పుడు మన మీద నింద వేసిన వాడు ఏమవుతాడట? ఇలాగా మేలు చేసి కీడు అనుభవించడం దైవ చిత్తం. కాబట్టి టోటల్గా మంచి క్రియలు చేయడము దేవుని చిత్తం. సత్క్రియలు మనం చేయాలి హేబేలు లాగా. ప్రియులారా, ఇది దేవుని చిత్తం, మంచిది. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారు చేరి జీవించుడు అనే కీర్తనలో ఒక మాట, ఒక చక్కని చరణం పాడతాడు. ఎన్నో పాట అది? 43వ పాటలో ఒక చరణాన్ని మనం పాడదాం. 43 తీయండి. 43లో మనం చూద్దాం. చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. చేరి జీవనము చేసిన ఎడలా
కోరిన మోక్షము ఓరకే దొరకను, కోరిన మోక్షము ఓరకే దొరకను. చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. మొదటి చరణం. మంచినే చేరుడి దానినే అనుసరించి జీవించుడి. మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాని, కించిత్తైనను మంచిని వంచన దారి అటంచు తలంపక, మంచి చెడ్డలం గుర్తింపగల మనస్సాక్షిని ఎమ్మని దేవుని ఎంచి ప్రార్థన చేయుచు స్తుతితో, ఎంచి ప్రార్థన చేయుచు స్తుతితో. చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మంచి క్రియలను మనం చేయాలి. అది దేవుని యొక్క గాడ్స్ విల్, అంటే గుడ్ యాక్ట్స్ అన్నమాట, దేవుని చిత్తం ప్రియులారా. అందుకనే మరి దేవుని చిత్తము ఏంటంటే పాపం విషయం దుఃఖపడి మారు మనసు పొందుట దేవుని చిత్తం, పరిశుద్ధులుగా ఉండట దేవుని, ఏక మనసు కలిగి ఉండట దేవుని చిత్తం, మంచి క్రియలు చేయుట దేవుని చిత్తం. 5వది చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాకుండా చెడ్డ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. చూడండి ప్రియులారా, దేవుని చిత్తం అనగా దుర్లాభము లేకుండా మందను కాయుట దేవుని చిత్తం. దుర్లభం అనే మాటకు అర్థమైన నిర్బంధం, లేక ఒత్తిడి, లేక బలవంతంగా అని అర్థాలు ఇస్తూ ఉన్నాయి. 2వది స్వార్థము లేకుండా, దురాశ లేకుండా, ఏమండి మరి ఇష్టపూర్వకముగా ఆసక్తితో సంగమును కాయాలి కాపరులమైన మాకు ఇచ్చాడు ఈ హెచ్చరిక. దేవుని చిత్తం అనగా మరి ఒత్తిడి లేకుండా, నిర్బంధం లేకుండా, బలవంతంగా కాకుండా దేవుని సేవను ఏం చేయాలట? ఇష్టపూర్వకంగా సంఘాన్ని కాయాలి. అంత మాత్రమే కాదు, దురాశతో, దుర్లాభం, లాభం అంటే ప్రియులారా న్యాయమైనది, దుర్లాభం అంటే అన్యాయ సంపద. ఇలాగ అన్యాయముగా మేము దురాశతో మేము బోధలు చేయకూడదు ప్రియులారా. ఇలాగా దేవుని సంఘమును మందను ఎవరైతే కాస్తారో వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు, సిద్ధ మనసుతో, ఆసక్తితో, ఉత్సాహముతో ప్రియులారా దేవుని సేవ చేస్తూ, దేవుని సేవలో దేవుని ఆత్మలను, మందనంటే విశ్వాసులైన గొర్రెలను కాయించడం, ఇది దేవుని చిత్తం. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎవరు దేవుని పనిలో ఒత్తిడి లేకుండా చేస్తారో అదట దేవుని యొక్క ఇష్టం. ఇది గాడ్స్ విల్ ప్రియులారా. ఇది 5వది. 6వది చూడండి, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 16 నుంచి 18 వచనాలు చదువుదాం. మొదటి పత్రిక, తెస్సలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. ప్రతి విషయంలోనట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుని ఎల్లప్పుడూ. ప్రియులారా, అన్ని పరిస్థితులలోనూ మనం ఎవరిని స్తుతించాలి? అనుకూల పరిస్థితుల్లోనూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ, మేలుకరమైన సమయంలోను, కీడుకరమైన సమయంలోనూ మనం ఏం చేయాలట? దావీదు వలె ఉపకారాలు పొందినప్పుడు నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారములలో దేనిని 103, 1, 2 చరణాలు చదవద్దులేండి.
దావీదులాగా ఉపకారాలు పొందినప్పుడు దేవుని స్తుతించాలి. ప్రియులారా, మరి ఆ యొక్క యోబులాగా అపకారములు, కీడులు, శోధనలు, ప్రమాదములు కలిగినప్పుడు కూడా మనం స్తుతించాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా మొదటి అధ్యాయం 21వ వచనం చదవద్దులేండి. యోబు గ్రంథం. యోబులాగా కీడులు, బాధలు, కష్టములు కలిగినప్పుడు, ఆపదలలో మనం దేవుని ఏం చేయాలట? స్తుతించాలి. సర్వేశ్వరా నీకే స్తుతి, ఆధారము వాశ్రయము నీవే నా యేసు, నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కొన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వమునికే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు, నీవే నా యేసు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. చేసినటువంటి అద్భుతమైన స్తుతి, కృతజ్ఞత అర్పణ, ఆ యొక్క స్తోత్రములు చెల్లిస్తూ వారు ఉన్నప్పుడు యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. దేవా, దేవా మా రక్షక, మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మల్ని రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. మమ్మల్ని చేర్చుకొనుము. మేము మీ పరిశుద్ధ నామమునకు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి ప్రియులరా, కృతజ్ఞతాస్తుతులు మనం ఎల్లవేళలా దేవునికి చెల్లించాలి. అలా చెల్లించుట ఎవరిష్టం? దేవునికి ఇష్టం. ప్రియులరా, దేవుని చిత్తాన్ని మరి మీరు చేస్తున్నారా? 9 నెలలు మనల్ని కాపాడేది సంవత్సరం, 10వ నెలలోని తీసుకొచ్చాడు. ఎన్ని స్తుతులు చెల్లించారు మీరు? మనం ఎన్ని స్తుతులు చెల్లించిన ఆయన రుణం, ఆయన చేసిన శిలువ త్యాగానికి ఏమి ఇవ్వగలం మనం? ఆయన కేవలం నీ నోటితో, నీ హృదయముతో జీవఫలాన్ని ఆయనకి ఇమ్మని ఆశపడుతున్నాడు. కొలస్సే 2:6-7 చదవద్దులండి. 2:6-7 యెషయా గ్రంథం 12:4-5లోను, అలాగే కీర్తన 95:1-5లోను, ఫిలిప్పీ 4:4-7లోను, కొలస్సే 3:15-17లో కూడా, హెబ్రీ 12:28లో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకండి. అది దేవుని చిత్తం, అది చెయ్యాలి మనం. అందుకనే ప్రభు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని ఏం చేశాడు? అమ్మా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి పుచ్చుకొని తినండి. ప్రభు ఇచ్చినప్పుడు ఆ రొట్టెను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు తండ్రి అయిన దేవునికి. మనం ఆయన పిల్లలుగా అలాగే మనం కూడా ఉండాలి. మనం ఆహారం తీసుకున్నప్పుడు, పానం తీసుకున్నప్పుడు మనం అన్ని వేళల, అన్ని విధాలుగా, అన్ని పరిస్థితుల్లో మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అది దేవుని ఇష్టం. ఇది 6వది. 7వదిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని 41వ వచనాన్ని చదివి ముగించుకుందాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటకై నా తండ్రి చిత్తము. చివరగా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభుని చూస్తూ మనమట, ఆయనను విశ్వసించిన మనము నిత్య జీవం పొందాలట. అది ఎవరి ఇష్టం? దేవుని చిత్తం. నిత్య జీవం అనగా ఎటర్నల్ లైఫ్, పరలోకం. మనము నరకానికి వెళ్ళడం దేవుని ఇష్టం కాదండి. ఈ భూమిదున్న మనుషులందరి కొరకు నరకం తయారు చేయబడలేదన్నాడు తండ్రి గారు. కేవలం అపవాది కొరకు చేయబడింది. కానీ అపవాది మాట విన్నందువల్ల మనుషులు కూడా నరకం సంప్రాప్తమైంది. ప్రియులారా, అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసుక్రీస్తు మన కొరకు
ఆ భయంకరమైన ఉగ్రత నుండి రక్షించడానికి సిలువలో తన రక్తం చిందించాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాప పరిహారం కలుగుతూ ఉంది ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు ఆయన అంటాడు, యేసు వైపు చూచుచు, ఆయన వైపు చూచుచు మనము నిత్య జీవం పొందాలి, నిత్యాగ్నిగుణం తప్పించబడాలి. మరి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? మనం ఆయన విశ్వసించాలి. రెండవదిగా నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలో చూద్దాం. మొదట యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంచెదినమున నేను వానిని లేపుదును. చూడండి ప్రియులారా, నా శరీరము తిని నా రక్తము త్రాగవాడే నిత్య జీవము గలవాడు. ఈ బల్లారాధనకు వచ్చిన వారలారా, ఆయన శరీరానము యోగ్యముగా ఎవరైతే పవిత్రముగా మంచి మనసాక్షి కలిగి బల్లను ఎవరైతే తీసుకుంటారో వారిలో నిత్య జీవం ఉన్నది, వారు నరకం తప్పించుకుంటారు. ఎందుకంటే ప్రభు శరీరములో ఏమున్నది? మరణాన్ని జయించే ఆ రక్తములో ఉన్నది. ఎవరైతే క్రమము తప్పకుండా బల్లను సమీపిస్తారో ప్రభునందు ప్రియులారా, వారిలో ఆయన ఉంటాడు, మరి ఆయనలో వారు ఉంటారు గనుక వారు నిత్య జీవం, నరకం తప్పించుకుని మోక్షాన్ని చేరుకుంటారు. ఇది ఒక శ్రేష్టమైన అనుభవము. అలాగే ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. చూడండి, మొదటిది ఆయన శరీర రక్తములో పాలు పొందిన వారు నిత్య జీవం పొందుతారు. రెండవదిగా ఆయన మాట విని మరి తండ్రి ఆయన ప్రభుని విశ్వసించేవాడు నిత్య జీవం పొందుతాడు. ఆయన మాట వినండి. మాట వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు అవుతారు. దేవునికి ఇష్టలైన వారు దేవేశులు గనుక వారు పరలోక రాజ్య సంబంధమైన వారుగా ఉంటారు. మరి అదే యోహాను పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఆ మాట కూడా మనం చదువుకుందాం. మనము దైవజనులు మరి పాడిన కీర్తనలో నుండి ఆ యొక్క ప్రభు సంస్కారపు విందు అనే పాటలో ఒక చక్కటి చరణాన్ని మనం పాడుకుందాం. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ప్రభు జతకిదే సందు పాప వ్యాధికి మందు, సకలన్నిటియందు సంతృష్టి పెంపొందు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ఎక్కడంటే సరిగా నోండి భోజనము కైకొను సోన నాయకమను రెండవ మరణము లేదు, మరికొన్నాళ్ళకు వచ్చు మరణము పరలోక పురమునకు ద్వారమై మరణమనిపింపదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే
సరిగా ఉండి ఈ సంస్కార భోజనాన్ని ఎవరు గైకొంటారో వారట నరకమును రెండవ మరణం వారికి లేదు. ఉంటుందా? లేదు అని దైవజనుడు కూడా వ్రాశారు, అది లేఖనానుసారం. కాబట్టి మరికొన్నాళ్ళకు వచ్చే ఈ భౌతిక మరణం కూడా అది మనకు మరణం కాదు, అది పరలోకానికి ద్వారం అయిపోద్ది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరు దేవుని మాట విని ఆయన విశ్వసిస్తారో వారు నిత్య జీవం గలవారు. ఎవరైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని యోగ్యంగా తీసుకుంటారో వారు నిత్య జీవం గలవారు. రెండవది. మూడవదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త ఈ మాటలు వ్రాయబడ్డాయి. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే మరి 3వ అధ్యాయము మొదటి పత్రిక, యోహాను పత్రిక 3వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 15వ వచనం చదువుదాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి, తన సహోదరుని ఎవరైతే ద్వేషిస్తారో వారట నరహంతకులు. హంతకులను ఎప్పుడంటాం? జాగ్రత్తగా వినండి, ఇలా చూడండి. హంతకులను ఎప్పుడంటాం? ఒకరిని మర్డర్ చేస్తే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరిని చంపితే హత్య వాస్తవమే, కానీ ఒకరిని ద్వేషిస్తే హత్య. ఏంటండి ఎంత భయంకరం! ఒక సహోదరుని ఎవరైతే ద్వేషిస్తారో వారట నరహంతకులు. అలాంటి ద్వేషించే వారిలో నిత్యజీవం ఉండదు, అంటే మోక్షం లేదు వారికి. అందుకనే బైబిల్లో యేసు ప్రభు మత్తయి సువార్తలో అనుకుంటాను ఒక మాట చెప్తాడు, చూద్దాం ఎంత బైబిల్. మీరు ఏదో అనుకుంటున్నారు, దేవదాసయ్య గారు అందుకనే ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. ఎందుకు ఆ దైవజనుడు ఇంత నీతి కలిగి బ్రతికాడో ఒకసారి ఆలోచన చేయండి. 5వ అధ్యాయం 22వ వచనం. 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సహోదరుని ద్రోహి అని చెప్తే ఎక్కడికి వెళ్ళిపోతాడట? మన నోటిని ఎంత అదుపు చేసుకోవాలో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరుని ఎవరు ద్వేషిస్తారో వారు నరహంతకులు కనుక వారిలో నిత్య జీవం ఉండదు. కనుక యేసు వైపు చూస్తూ మనం ఏం పొందాలి? అంటే పరలోకం పొందాలి. నరకానికి వెళ్ళకూడదు, మనం పరలోకానికి వెళ్ళుట దేవుని చిత్తము. ప్రియులారా, ఆయన మాట విని ఆయన విశ్వసించుట నిత్య జీవం గల అనుభవం. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగి యోగ్యంగా తీసుకుంటే నిత్య జీవం గలవారం. సహోదరులను ద్వేషించకుండా మనం బ్రతికినట్లయితే మనం నిత్య జీవం గలవారం. ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఒక భక్తురాలు జీవించింది భూమి మీద. ఆమె స్వార్థికురాలు. చాలా సువార్త చేసింది, ఎన్నో ప్రార్థనలు చేసింది, చాలా భక్తిగానే జీవించింది ఆమె. ప్రియులారా, ఆమె చివరి టైంలో మంచం మీద ఉన్నది. ఆమె ఆశపడుతుంది, నేను ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతాను, నిత్య జీవానికి. నా కొరకు ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆమె గడియలు ఆసన్నమైనవి, చివరి చూపులో ఉంది. అప్పుడు ప్రియులారా, ఆమె దేహము నుంచి ఆత్మ వేరైపోయింది. ఎప్పుడైతే దేహము నుండి ఆత్మ వేరై మరణించిందో అప్పుడు దురాత్మలు వచ్చి ఆమె ఆత్మను పట్టుకున్నాయి. ఏం పట్టుకున్నాయి? దురాత్మలు. ఆమె దురాత్మలు పట్టుకున్నప్పుడు ఆమె వేదన చెందుతుంది. దేవుణ్ణి అడుగుతుంది, దేవా, నేనే కొరకు ఎంత గొప్ప సువార్త చేశాను, ఎన్నో ప్రార్థనలు చేశాను, ఎన్నో స్థలాలు కాలినడకన వెళ్ళాను, ఏంటి నాకు దేవదూతలు వస్తారండి, దురాత్మలు వచ్చాయి. అప్పుడు అక్కడ దేవుడు ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు ఆమెతో. అవును, నీ వెళ్ళవలసిన స్థలము నిత్యాగ్నిగుండం. నువ్వు నా సువార్త చేసావు, మంచిదే. నా కొరకు ఎన్నో ప్రార్థనలు చేసావు, మంచిదే. కానీ నీ ఇంట్లో ఉన్న నీ కోడలు నిత్యము వేధిస్తూ వచ్చావు, ఆమెను దూషిస్తూ వచ్చావు. ఆ కారణాన నువ్వేం పోగొట్టుకున్నావు? పరలోకాన్ని పోగొట్టుకున్నావు. ఎంత హెచ్చరిక అండి ఈరోజు. అత్తా కోడళ్ళు, లేకపోతే తల్లిదండ్రుల మీద పిల్లలు, ఒకవేళ పిల్లలను తల్లిదండ్రులు
భయంకరంగా దూషిస్తూ సహోదరులను ఒకవేళ క్రైస్తవ జీవితాన్ని జీవించినట్లయితే నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు, అంటే మోక్షాన్ని కోల్పోతావు, నరకాన్ని సంపాదించుకుంటావు. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి. సహోదరుని ద్వేషించి చంపినందున వలన కయ్యేను శాశ్వత కాలం దేవునికి దూరం అయిపోయాడు, వెలివేయబడిన వాడుగా ఆయన సన్నిధికి దూరంగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి మరలా దేవుని వాక్యంలోను మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ చరణం. కీర్తన గ్రంథం 40వ కీర్తన. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట. చూడండి, ఈరోజు దేవుని చిత్తము నెరవేర్చడం మీకు సంతోషంగా ఉన్నదా? దేవుని వ్యతిరేకముగా ఆయన చిత్తం కాక మీ ఇష్టం నెరవేర్చుకుంటున్నారా? ఈ ప్రపంచంలో 4 వీల్స్ ఉన్నాయండి. ఎన్ని చిత్తాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని చిత్తాలు? 4 చిత్తాలు. మొదటిది దేవుని చిత్తం, గాడ్స్ విల్. రెండవది ప్రభునందు ప్రియులరా సాతాను చిత్తం, ప్రియులరా గమనించండి. మూడవది పొరుగువాని చిత్తం, పొరుగువాని ఇష్టం. నాలుగవది నా ఇష్టం. ఏ ఇష్టమమ్మా? నా ఇష్టం. ఎన్ని ఇష్టాలు ఉన్నాయి? దేవుని ఇష్టం, సాతాను ఇష్టం, పొరుగువాని ఇష్టం, నా ఇష్టం. కిందన్న 3 ఇష్టాలని నువ్వు చంపగలిగి దేవుని చిత్తం ఏదో గ్రహించి ఆయన చిత్తం చేస్తే నువ్వు సంతోషంగా గడుపుతావు. ఆయన చిత్తం చేయగలిగితే మనము నిత్య జీవాన్ని మనం పొందుతాం. దేవుని చిత్తం ఏదో బైబిల్ చాలా తేటగా చెప్పింది. పాపముల విషయమే దుఃఖపడి మారు మనసు పొందడమే దేవుని ఇష్టం, దేవుని చిత్తం. క్రైస్తవులుగా పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. ఏక మనసు కలిగి జీవించడమే దేవుని చిత్తం. మంచి క్రియలు కలిగి ఉత్తమమైన పనులు చేస్తూ మేలు చేసి కీడు అనుభవించుట, మంచి ప్రవర్తన కలిగి మూర్ఖుల నోరు మూయించుటయే దేవుని చిత్తం. 5వదిగా కాపరులకు దుర్లాభం లేకుండా మందను కాయట, అనగా నిర్బంధం లేకుండా, ఒత్తిడి లేకుండా, బలవంతంగా కాక, ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేస్తూ దురాశతో కాక, సిద్ధ మనసుతో, ఆసక్తితో, ఉత్సాహంతో దేవుని పని ఒత్తిడి లేకుండా చేయడమే దేవుని చిత్తం. అన్ని పరిస్థితులలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. 7వది ప్రభును చూచి నిత్య జీవం పొందడమే దేవుని చిత్తం. ఇలా దేవుని చిత్తం చేసి ఆనందకరమైన జీవితాన్ని మనం జీవిస్తూ తండ్రి చిత్తమును చేయుటకు ప్రభు వచ్చి తూచా తప్పకుండా తండ్రి ఇష్టం నెరవేర్చి పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మేఘంలోనికి మనము సిద్ధపడి ఆయన చిత్తం చేసిన వారందరూ పరలోకంలో ఉంటారు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన వారు క్రైస్తవుడైనా సరే నామకార్థ జీవితాన్ని జీవించాడు గనుక నిత్యాగ్ని గుండానికి సమీపిస్తాడని ప్రభువును బట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం దేవుని చిత్తం చేస్తే కలిగే మేలులేంటో మనం 2వ భాగంగా ధ్యానం చేద్దాం. కాబట్టి దేవుని చిత్తము చేసి సంతోష జీవితాన్ని జీవించి ఆయన వచ్చినప్పుడు మేఘములో ఆయన ఆకర్షించుకొని యోగిగాలు జీవించే ధన్యత భాగ్యము పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అట్టి దీవెన దయచేయునుగాక. ఆమెన్.